2014 తెలంగాణ పేట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీలో నాయకత్వాన్ని అందరినీ మీరు చేసుకున్న తర్వాత కూడా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 2019లో మేము గెలిచింది 2800 సర్పంచులు ఆనాడు. అంటే మా పార్టీలు నిర్వీర్యం చేసే ప్రయత్నం మీరు చేసినా 2019లో 2800 మంది సర్పంచులు ఆ రోజు గెలుచుకున్నాం. అది మా క్యాడర్ అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ ఉన్నటువంటి అది మా బలం. 2800 గ్రామాల్లో సర్పంచ్ గెలిచడం అది కాంగ్రెస్ పార్టీ సత్తా ఆ రోజు కూడా. ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడేటువంటి మాటల్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు మేమేదో అవినీతి అక్రమాలకు సంబంధించి భూముల కబ్జా గురించి మాట్లాడితే అబ్బా ఇంత పెద్ద మాటల మొదటిసారి గెలిచాయని చెప్పని మాట్లాడేటువంటి మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్న వేస్తున్నా. సరే నేను మొదటిసారి ఇంకొక మాట అన్నాడు 14,000 మెజార్టీతో గెలిచింది మొదటిసారిగా అని చెప్పని. మరి నువ్వు మొదటిసారి 2009లో గెలిచింది 170 కోట్లతోనే కదా, ఇది కూడా గెలుపు కాదన్నట్టే కదా. ఈరోజు ప్రజలు వేములవాడలో 14,000 పైచీల కోట్లతో నన్ను గెలిపించదో గెలుపు కాదంటే 2009లో తండ్రి చాట్ బిడ్డడిగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని వచ్చి 171 కోట్లతో గెలిచింది నీ గెలుపు కూడా గెలుపు కాదు కదా అని ఒప్పుకున్నట్టేనా అని అడుగుతాను మిమ్మల్ని. మొన్న మీ మెజార్టీ 2018లో మెజార్టీ అయితే 2023 మెజార్టీ అయితే ఒకసారి చూసుకోను. 2018కి 2023కు 62,000 మెజార్టీ పడిపోయింది నీకు. అరే అది 10 ఏళ్ళ అధికారులు ఉన్నావు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నావు, యువరాజుగా పరిపాలన సాగించినావు, ఎందుకు 62,000 రాలేవని చెప్పి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఓ బీసీ బిడ్డగా నాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తున్నా.